హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి 'సలార్' మూవీకి సంబంధించి అసలు ఎక్కడెక్కడ మంచి తోపు సీన్‌లు పడినియి. అంటే ఎక్కడెక్కడ మంచి మంచి సీన్‌లు పడినియి, ఏంటి అనేది మంచి హైలైట్ సీన్స్ ఎక్కడున్నాయి, అంతేకాకుండా మంచి ఎలివేషన్ సీన్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాము. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫైట్ అనమాట. మనకి ఫస్ట్ ఫైట్‌లో వచ్చేసరికి మనకి ప్రభాస్ అయితే మనకి అప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటాడు. అంటే చాలా చిన్నపిల్లలాగా ఏమి తెలియనోడిలాగా చిన్నపిల్లలతో ఆడుకుంటూ, చిన్నపిల్లలతో కలిసి తిరిగి ఏరా, ఏరా అంటూ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడనమాట. కానీ అప్పటికప్పుడు ఆళ్ళ అమ్మ చెప్పగానంటే ఆళ్ళ అమ్మ గీసైతే గీస్తది. అంటే ఎప్పుడు కత్తి పట్టకూడదని చెప్పేసి. ఏంటంటే అక్కడ హీరోయిన్ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళే సమయంలో అప్పటికి తనేంటంటే తనకి కోపమొచ్చి ఇలా పిడికిలైతే బిగించడానికైతే ట్రై చేస్తాడు. ఇలా బిగించినప్పుడు మనకి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కింద లిటరల్లీ షాక్ అవుతారనమాట. ఇలా బిగించినప్పుడు మనకి బైక్ సౌండ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం బైక్ స్టార్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తది కదా! ఆ సౌండ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఒకసారి ఇలా అంటాడు. పిడికిలి ముయ్యడు. సౌండ్ వచ్చి ఆగిపోద్ది. మళ్ళీ ఓపెన్ అవుద్ది. మళ్ళీ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ఇలా అంటాడు. మళ్ళీ ఆగిపోద్దనమాట. అప్పుడు ఆళ్ళ అమ్మొచ్చి, "నేను గీత గీసింది నేను గీత గీసిందే నేనే చెరుపుతున్నాను. నువ్వెళ్ళి అడ్డుకో. నువ్వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా" అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు ఒక్కసారిగా ఇలా పిడికిలైతే బిగిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా బండి స్టార్ట్ అయిన సౌండ్ అయితే వస్తదనమాట. ఏమన్నా తీసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎలివేషన్ అక్కడ చాలా అంటే చాలా బా పడిందనమాట. ఏంటంటే తనకున్న నరాలు కానివ్వచ్చు అవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద లిటరల్లీ చాలా అంటే చాలా క్లియర్‌గా మనకి చూపించడం అయితే జరిగింది. మనకేంటంటే ఇక్కడ ఒక సీన్ అయితే ఉంటదనమాట. ఏంటంటే ఒక్కొక్కడిని కొడత ఒక్కొక్కడు ఎళ్లి టవర్‌కి ఒకడక్కడ, ఒకడిక్కడ చాలా అంటే పడతారనమాట. ఖచ్చితంగా సినిమాలో ద బెస్ట్ సీన్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక విలన్ అంటే ఒక రౌడీనైతే ఇలా పైకి లేపి ఇలా కళ్ళజోడైతే పెట్టుకుంటాడనమాట. స్పెట్స్ అనేవి అక్కడైతే లిటరల్లీ గూస్ బంప్స్. ఎందుకంటే ఈ సీన్ అయితే చాలా తోపు సీన్ అయితే ఈ మూవీలో అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఫైట్ సీన్‌లే ఎక్కువగా దీనిలో తోపు సీన్‌లు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనకి సెకండ్ వచ్చేసరికి మనకి హ్మ్. ఇంటర్వెల్‌లో ముందు సీన్ అనమాట. ఇంటర్వెల్ ముందు ఫైట్‌లో. ఎక్కడ ముందు ఫైట్‌లో ఏంటంటే అక్కడ వాళ్ళకి ఊరికి అంటే కాంసారా ఊరికి సంబంధించి ఒక స్టాంప్ అనేది ఉంటుందనమాట. ఆ స్టాంప్ ఏ లారీ మీదన్నా, ఏ వస్తువు మీదన్నా ఇంకా వస్తువు దగ్గరికైతే ఎవరు కూడా వెళ్లరు. అలాంటి వస్తువుని అలాంటి లారీలో కొన్ని మనకేంటంటే స్మగ్లింగ్ అయితే జరుగుతా ఉంటదనమాట. మనకి గన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఏంటంటే ఆ లారీలో మనకి హీరోయిన్ అయితే ఎత్తుకెళ్ళిపోతారనమాట. అటువంటి లారీనే మనకైతే పేల్చడం అయితే జరుగుతుంది. అక్కడ ఒక్కసారిగా గన్స్ అన్ని ఇలా పైకి లెగిసి ఒక్కసారిగా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కూడా లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాస్ట్‌లో మనకి ఏంటంటే మనకి మధ్యలో ఒక ఫైట్ అయితే జరుగుద్ది. ఏంటంటే కాన్సారా ఊర్లో ఒక అంటే ఒక ఆచారం అయితే ఉంటదనమాట. ఏంటంటే ఒక గాలిపటానైతే ఎగరేసి ఒక ఇంటి మీదయితే పడతదనమాట. ఇంట్లో ఉన్న ఒక అమ్మాయినైతే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అది జరిగినప్పుడైతే ఉండడు ప్రభాసు. కానీ ఏంటంటే తర్వాత ఒక చిన్న గొడవ జరుగుద్ది. ఒకరోజు అలాగా అమ్మాయిని తీసుకురావడానికైతే ఎళ్తారనమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మన ప్రభాస్ కూడా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ ఏంటంటే చిన్న పిల్లని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. అక్కడ వాళ్ళ అమ్మ కూడా చాలా అంటే చాలా ఏడుస్తది. అమ్మ దుర్గమ్మ అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద కాళికామాత విగ్రహం అయితే ఉంటదనమాట. అక్కడికెళ్ళి మనకి ఏడుస్తూ ఉంటదనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఆవిడ దగ్గరికెళ్ళి మన ప్రభాస్ అయితే ఇలా చెప్తాడు. "ఇలా ఊరికనే మాట్లాడితే మా దుర్గాదేవి రాదు. ముందుగా బజార్‌కెళ్ళాలి, మేకని తీసుకురావాలి, శుభ్రంగా రెడీ చేయాలి. తను ఒళ్ళు చిలకరించుకున్న తర్వాత ఒక్కసారిగా వేసేయాలి" అని చెప్పేసి అయితే అంటాడనమాట. అక్కడ లిటరల్లీ కూడా గూస్ బాంబ్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. అక్కడ ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి విలన్ని ఒక్కసారిగా శూలంతో ఇలా పొడిచిన వెంటనే ఇక్కడి నుంచి మనకి ఇలా తలలోంచి అయితే అది బయటకి రావడం అయితే జరుగుతుందనమాట. మెదడైతే బయటకొచ్చేస్తది. అందుకే ఈ మూవీకైతే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది లిటరల్లీ కూడా చాలా అంటే చాలా బాగుంది సీను. మనకి సినిమా మొత్తంలో హైలైట్ అనేది చెప్పాలి అంటే మనకి ఈ సీనే, ఈ ఫైటే. మనకి లాస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆ కాసరా సిటీకి సంబంధించినటువంటి ఒక రాజైతే ఒక జాతి వాళ్ళు ఉంటారు. అంటే కోయల్ ఆ కోయలు ఉంటారు కదా! ఆ టైప్ అయితే ఉంటారనమాట. వాళ్ళందరిని చంపేసాము అని అనుకుంటున్నాము. కానీ వాళ్ళెవరు చావలేదు అని చెప్పేసి అయితే అంటాడనమాట. అక్కడ ఒక్కసారిగా ప్రభాస్ ఇలా షర్ట్ ఇప్పడం అయితే జరుగుతుంది. ఒక్కసారిగా ఒళ్ళు మొత్తం కూడా గ్రీన్ కలర్‌లో అయితే మారిపోద్దనమాట. ఇలా మారిపోవడం కూడా చాలా అంటే చాలా మంది అసలు ఏం తీసాడురా బాబు! అనేది అనిపించింది. ఇక్కడ చాలా ఎలివేషన్స్ అయితే పడ్డాయి. చాలా అంటే చాలా బా పడ్డాయి ఎలివేషన్‌లు కూడాను. మధ్యలో మనకి కొన్ని కొన్ని జోక్స్ అయితే అంటే జోక్స్ అంటే వాళ్ళు కామెడీ చేయాలని కాదు. ఏంటంటే తను మాట్లాడిన మాటలు అందరికి కూడా కొంచెం నవ్వు తెప్పించినాయనమాట. ప్రభాస్ మాట్లాడిన మాటలు. ఇవంతా కూడా లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితేని. ఇంకా చూడకపోతే వెళ్లి చూడండి. ఒకవేళ చూసి ఎవరైనా వీడియో చూస్తున్నట్లే మాత్రం మూవీ ఏ విధంగా అనిపించిందో కిందున్న కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.